వైసీపీ వ్యూహాలు కానీ లేదంటే కూటమి వ్యూహాలు కానీ ఎలా వెళ్తున్నాయి, ఎలా ముందుకెళ్తున్నాయి? 16వ తారీఖు వైసీపీ తుది జాబితా ప్రకటించబోయే అవకాశం ఉంది. 18న పెద్ద సభ, కూటమి సభ, పెద్ద సభ చిలుకూరుపేటలో జరగనుంది. రైట్, జరుగుతున్న పరిణామాల మీద డిబేట్ కొనసాగిస్తున్నాం. హనుమంత్ రెడ్డి గారు, కంపారిటివ్ కూటమితో కంపేర్ చేసుకుంటే మీ పార్టీలోనే కొంత అసమ్మతి గలాలు, అంటే అఫ్కోర్స్ సీట్లు దక్కనోళ్ళు కానీ లేదంటేనేమో ఉన్న క్యాండిడేట్లు వ్యతిరేకించే వ్యక్తులు కానీ కొంచెం ఎక్కువ మంది ఉన్నారేమో. ఈ ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల్లో మీ పార్టీకి నష్టం చేసేదే లాగా లేదా? అటువంటిది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం. ఇంతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడమే. మిగతా పార్టీలకు, కూటమిలో ఉండే పార్టీలకు వాళ్ళు ఏ గుర్తుకి వేయాలన్న ఓటు వాళ్ళకే తెలియదు, ఎక్కడ పోటీ చేస్తారో వాళ్ళకి తెలియదు. పాపం జనసేన పార్టీ అభ్యర్థులకైతే పాపం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు ముగ్గురు కలిసి ఉన్నా ఈరోజు టీడీపీ పార్టీ నుంచి కొంతమంది అభ్యర్థులు వెళ్ళి జనసేన పార్టీలో చేరి జనసేన పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నా, జనసేన కార్యకర్తలుగా, జనసేన నాయకులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు మీరు చూసుకోండి, రేపు టికెట్లు ప్రకటించేటప్పుడు దాదాపు 21 సీట్లలో దాదాపు 15 సీట్లలో టీడీపీ నుంచో, బీజేపీ నుంచో, లేకుంటే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తారనే విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. ఇది 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి ఇంతవరకు కూడా నియోజకవర్గంలో నాయకులు లేని పార్టీ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయనతో పార్టీ పెట్టినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. ఈయనేమో ఇంకా నాకు 50 మందికి అన్నం పెట్టే వాళ్ళే లేరు, నాకు సలహాలు ఇవ్వద్దు, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారా, ఇది ఇలాగా నిన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటా ఉంటే ఈయనేమో వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాడు. మీరు వైసీపీ కోట్లు ఇవన్నీ జనసేన పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గురించి ఇందాక మా అన్నగారు ఏదో చెప్తా ఉన్నారు. ఏంటంటే ఏదో చంద్రబాబు నాయుడు గారు అది చేశారు. అయ్యా, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి ఏందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి మీ దగ్గర లేదు. ఈరోజు జనసేన చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా పోటీ చేసే పరిస్థితి లేక పవన్ కళ్యాణ్ గారు 6%, 7% ఓట్లు ఉన్నాయి. 1% ఉండే బీజేపీ పార్టీ చుట్టూ కాలరియేలా తిరుగుతూ ఎక్కే గడపలేక దిగే గడపలేక ఎన్ని రోజుల నుంచి ఢిల్లీకి తిరుగుతున్నారో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితిని చూస్తే తెలుస్తా ఉంది. ఇందాక మేడం రాయపాటి అరుణ గారు ఇందాక ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల గురించి ఆమె మదిలో, అంటే జనసేన పార్టీ యొక్క ఆలోచనలు ఆమె ప్రతినిధిగా వచ్చి చెప్పినప్పుడు, మా అమ్మఒడి ఇచ్చేది దేనికి ఇస్తున్నారో తెలుసుకొని, అమ్మఒడి ద్వారా ఎంత మంచి జరుగుతుందో తెలుసుకొని మాట్లాడకుండా ఏదైతే ఈనాడు పత్రికలోనో, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే వార్తా కథనాల్లో వచ్చి తీసుకొని చదివితే మీ యొక్క అజ్ఞానమును ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉంది. మీ అజ్ఞానానికి మీకు గతంలో 2 సీట్లలో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఓటమి చెందాడు, ఈసారి కూడా గల్లంతైపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే పిల్లలకు ఏదైనా కుటుంబ పెద్దగా ఎవరైనా సరే ఆ కుటుంబంలో ఉండే పెద్దగా ఉండే ఆ కుటుంబంలో ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి చదువులు చదివేయాలనే ఆలోచన ఉంటుంది. అలాగే ఈ రాష్ట్ర కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? పేద ప్రజలు చదివే ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా, గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి వాళ్ళకు ఏదైతే పిల్లలు చదువుకోకుండా పనులకు పంపిస్తా ఉన్నారని వాళ్ళను తగ్గించే దిశగా అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. హనుమంత్ రెడ్డి గారు, అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది పేద ప్రజలు చాలా బలంగా చెప్తున్నారు అనే ఆలోచన. హనుమంత్ రెడ్డి గారు, మీరు చాలా బలంగా చెప్తున్నారు. మీ పార్టీ మీ ప్రభుత్వం చాలా చేసింది, సంక్షేమం చేసింది, అందరికీ అన్ని వర్గాలకు న్యాయం చేసిందని మీరు బలంగా చెప్తున్నారు. ఓకే, అదో పక్కన పెట్టేద్దాం. కానీ ఇంత బలంగా, ఇంత కాన్ఫిడెన్స్ ఉన్న మీరు ఈ విధంగా ఇన్నిసార్లు ఇన్ని జాబితాలు రిలీజ్ చేయటం ఏంది, ఇంతమందితో చర్చలు జరపడం ఏంది, ఈ విధంగా ఇంత డిలే చేయటం ఏంది? క్యాండిడేట్ని అంత లక్ష్యం, అంత నమ్మకం ఉంటే ఒకేసారి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు కదా? మేము ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం సార్. 16వ తారీఖున 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, 25 ఎంపీ అభ్యర్థులను మేము ప్రకటిస్తా ఉన్నాం. మేము ఎక్కడ వెనుకడిగేలా, వాళ్ళలో ఇతర దాంట్లో నుంచి వచ్చిన వాళ్ళకు మేము ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇవ్వడంలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ఆలోచన విధానం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఏంటి, ఇతర పార్టీల ఆలోచన విధానం ఏంటో మేము చెప్తా ఉన్నాం.
ఎందుకనంటే సంక్షేమ కార్యక్రమాలు మాకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ రోజు అడగడానికి ఓట్లు అడగడానికి వస్తున్న వాళ్ళందరినీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉంది. ఎందుకు మనం గతంలో బీజేపీ పార్టీని విభజన హామీలు నెరవేర్చని, ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీలతో ఏ విధంగా కలుస్తున్నారు? 2019 ఎలక్షన్ల ముందర ఇదే జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ గురించి ఏం మాట్లాడారు? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు గమనించే పరిస్థితి, అడిగే పరిస్థితి ఉంది అంటున్నా. మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి వారు ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారో, మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చంటే ఎవరైనా వద్దన్నారా? మీరు అడ్డుకున్నారా? మనం అడ్డుకున్నామా? ఎవరు అడ్డుకున్నారు? వాళ్ళు ఈ రాష్ట్రానికి 4 హార్బర్లు కట్టించారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తా ఉన్నారు. వాళ్ళని ఎవరన్నా అడ్డుకున్నారా? సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన లేని పరిస్థితి. ఉండండి సార్, మీ టైం వచ్చేప్పుడు చెప్పండి అంటున్నా. మీ టైం వచ్చేప్పుడు చెప్పండి. రాయపాటి అరుణ గారు ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో అమరావతిని కట్టారు, దాని మీద ఉన్నారు కాబట్టి ఆయన ఓడిపోయారు అని చెప్తున్నారు. అమ్మ తల్లి, అమరావతి నీకు పక్కనే ప్రాంతమే, ఒంగోలుకు పక్కనే ఉండేది. 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఉంటుంది. మీరు బీఆర్కే న్యూస్ సాక్షిగా నేను రమ్మన్నా వస్తాను, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వాళ్ళు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటో, ఆ యొక్క అమరావతి భూ కుంభకోణం ఏ విధంగా జరిగింది, అమరావతి భూములను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని పొగడానికి వచ్చిందో, అమరావతిలో అప్పుల విషయంలో గత ప్రభుత్వాన్ని మించిపోయారేమో మీరు. హనుమంత్ రెడ్డి గారు, ఏంటి మేడం అప్పుల విషయంలో గత ప్రభుత్వాన్ని మీరు మించిపోయారేమో. 10 లక్షల కోట్లు అండి. 10 లక్షల అప్పుల విషయంలో గత ప్రభుత్వాన్ని మీరు మించిపోయారేమో. 10 లక్షల కోట్లు. మీరు చెప్పే మేము అవినీతి చేశాం. ఇప్పుడు బీజేపీ పార్టీతో ఉన్నారు కదా, అవినీతి అని అన్నారు మీరు. అవినీతి అంటే మీరు 2019లో మీరు ప్రమాణ స్వీకారం చేయించి 58 ఏం చేశారు మీరు? మా అవినీతి మీద ఎందుకు మీరు పంతం పట్టలేదు? వినండి సార్, బీజేపీ పార్టీతో ఉన్నారు కదా, బీజేపీ బీజేపీ ఈ రాష్ట్రానికి వచ్చిన అప్పులేంటో చెప్పండి అంటున్నా. మీరు దిగిపోయే నాటికి అప్పులేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెడీయా? నేను రాష్ట్రంలో రెడీ అంటున్నా. ఆర్థిక మంత్రి కనపడ్డు చేసినప్పులేంటో రెడీ అంటున్నా. ఏమండి, మీరు దాని గురించి మాట్లాడకుండా 10 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు రాజేంద్ర అనే ఒక మంత్రి ఉండాలి. 23 సీట్లు తెచ్చారు. హనుమంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఒక మంత్రి ఒక ఆయన ఉంటాడు, బుగ్గన రాజేంద్ర అని ఉంటాడు, కనపడ్డు. ఓన్లీ ఢిల్లీలో విధుల్లో ఉంటాడు. మేమన్నా అప్పుడప్పుడు మీరు అంటారు కదా, బుగ్గన రాజేంద్ర కేర్ ఆఫ్ వీర్ గాంధీ ఆర్టీఐ కింద చట్టం కింద సమాచారం కింద ఆయన డీటెయిల్స్ కట్టండి, ఆయన ఫ్లైట్ టికెట్ కట్టండి. ఢిల్లీ విధులు తిరుగుతా ఉంటాడు. అప్పు కోసం 10 లక్షల కోట్లు అప్పు చేస్తారు. మేం కాదు, మేము స్వయం ప్రతిపత్తిగా. మీరు అమరావతి అన్నారు. మాట్లాడండి, ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, చంద్రబాబు కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ ప్లీజ్ స్పీక్ వన్ బై వన్. ఉంటే మీరు ఎందుకు మీరు చర్య తీసుకోలేకపోయారు? కేవలం గుడ్డ కాల్చి ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. మీకు కంటి సభంలో తాడేపల్లి గూడెంలో ఉన్నాడు ఎవరు? తాడేపల్లి గుడి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అమరావతిలో నిజంగా అవకతవకలు జరిగి ఉంటే మీరు 58 నెలలు ఎందుకు నిద్రపోయినారు? చంద్రబాబు ఇప్పుడు కూడా మీరు స్టేల మీద బతుకుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారాయణ ఇప్పుడు కూడా కేసులు వేసినారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. స్టిక్ టు ది సబ్జెక్ట్. చంద్రబాబు గారు, హనుమంత్ రెడ్డి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. రాయపాటి అరుణ్ గారు, రాయపాటి అరుణ్ గారు, ప్లీజ్ ప్లీజ్. హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, ప్లీజ్ క్వైట్. మరి ఎందుకు బయటపడలేకపోయినారు? అరుణ్ గారు, మేక్ యువర్ పాయింట్. అరుణ్ గారు, మీరు తాజా మాజీ వెళ్ళిపోయినప్పుడు చంద్రబాబు గారు ఆగాలి ప్లీజ్. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి ప్లీజ్, అర్థం చేసుకోవాలి. మీరు ఇద్దరు ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. లేదు, గూగుల్లో వెతుకుంటాం. మాకు అర్థం చెప్తే మాకే సెల్ ఫోన్ ఉన్నాయి, మేము గూగుల్లో చూసుకుంటాం.
మేము షిప్పింగ్ వాళ్ళు ఏమైనా చూసుకుంటాం. పోలవరం 2% గౌరవము ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఉంటే 2% కట్టకపోయారు 50 నెలల్లో. మీరు మాకు చెప్తే మేము చూసుకుంటాం, గూగుల్ చూసుకుంటాము, మా పిల్లలు కూడా మేము డాక్టర్లు యాక్టివ్ చేసుకుంటాం. మీరు ఉండే కార్యాలయంతో చెప్పేసి నిజాలు చెప్పండి. మీరు తిరుపతికి రండి, ఐఐటి చూపిస్తా, తిరుపతికి రండి, ఐసర్ ఇన్స్టిట్యూట్ చూపిస్తా, అదే విధంగా మేము కట్టిన చూపిస్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ కాదు, 550 విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐసర్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారతదేశంలో తొలి ఇన్స్టిట్యూట్ అది. 250 నేను చూపిస్తా. నెల్లూరు నుంచి చంద్రబాబు గారు ప్లీజ్, చంద్రబాబు గారు వెయిట్ చేయాలి ప్లీజ్. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ మెయింటైన్ ద డిబేట్ డెకరం. మనం ఏదో అబద్ధాలు చెప్తే డిబేట్ లో కూర్చొని అబద్ధాలు చెప్తే చూస్తున్నారండి. జరిగిన అభివృద్ధి ఓటేస్తారు. ధైర్యం ఉంది అంటున్నా. మీరు చేసింది 2014 ప్రపంచం చూస్తా ఉంటది. అబద్ధాలు చెప్తేటండి. హనుమంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, ఇద్దరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకేసారి మాట్లాడొద్దు. వేరే ప్యానలిస్ట్ కూడా మాట్లాడాలి, సమయం మించిపోతుంది.